నమస్కారాలండి. ఇది ఒక విచిత్రమైన విషయం. అదేమంటే, ఈ భూమి పైన వేరు వేరు రూపాలతో ఎన్నెన్ని శరీరాలు ఉన్నాయి కదా! అంటే ఎన్నెన్నో జీవజాతులన్నట్లు. వాటిలో ప్రతిదానికి కూడా ఆత్మ అనేది ఉంటుంది కదా! ఏ జాతికి సంబంధించిన ఆత్మ ఆ జాతికి విడివిడిగా ఉంటుంది అని నా యొక్క నమ్మకం. అందుకే ఒక జాతిలో ఉన్న ఆత్మ గడ్డి తింటుంది. ఇంకో జాతిలో ఉన్న ఆత్మ మాంసం తింటుంది. ఇది నిజమే కదా! ఆవు గడ్డి తింటుంది, పులి మాంసం తింటుంది. అంటే దానిలో ఆత్మ వేరే, దీనిలో ఆత్మ వేరే అన్నట్టేనా? అలాగే ఇక మానవ జాతి విషయానికి వస్తే కూడాను, మానవ జాతుల్లో ఉండే ఆత్మ కూడాను ఇది మానవ జాతికి సంబంధించిన ఆత్మయే అని నా యొక్క భావన. అయితే ఇలా జాతులు వేరువేరుగా ఉన్నట్టే ఆత్మలు కూడా వేరువేరుగానే ఈ సృష్టిలో ఉండవచ్చు. ఏ జాతి జంతువు ఆ తల్లి కడుపులో సృష్టింపబడితే ఇక దానికి సంబంధించిన ఆత్మ మాత్రమే వచ్చి అట్టి అవతారంలో కాపురం పెట్టును. అలా అన్ని జాతుల విషయం కూడా అంతేనేమో. అలాగే మన మానవ జాతి విషయం కూడా అంతేనేమో. విచిత్రంగా పక్షులకు గూడు ఎలా ఉంటుందో ఆత్మలకు కూడాను ఈ శరీరాలు అనేవి అటువంటియే. అయితే మన మానవ జాతిలో కాపురం ఉండే ఆత్మలు అనేవి కానీ అది మహా గొప్పది. విచిత్రంగా మన మానవులమైన మనము ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రశాంతంగా పడుకుంటాం కదా, అప్పుడు మన యొక్క చాకశక్త్యాలు ప్రభావాలు ప్రదర్శించకుండా దాగి ఉంటాయి కదా. అలాగే ఆత్మ కూడాను, మనిషికి సంబంధించిన ఆత్మలు కూడాను అలాగే మనిషి శరీరంలో ఉన్నంతసేపు ఏమీ తెలియని రీతిలో ప్రశాంతంగా అలసట తీర్చుకునే విధంగా మనం ఇళ్లలో మంచంలో ఎలా నిద్రపోతుంటాం, అది కూడాను మన ఆత్మలో అలాగే నిద్రపోతూ ఉంటుంది మనలో. కానీ ఆ విధంగా దాని యొక్క గొప్పతనం అనేది మనం తెలుసుకోలేం. కానీ ఇక రాత్రి వేళ అది మనం నిద్రపుచ్చి ఇక మన నుండి బయటికి వెళ్ళి తన యొక్క ఉగ్రరూపం దాల్చి తన యొక్క పటాస్తాప శక్తిని ఉపయోగించుకుంటూ ఇక విశ్వాంతరాల్లోకి బయలుదేరి వెళ్తూ ఉంది. అది భౌతిక రూపం కాదు కనుక, భౌతిక రూపం అయితే భూమి మీద నడవాలి, పైకి లేవడం అనేది సాధ్యం కాని పని. అయితే అది భౌతిక రూపం కాదు కనుక గాలిలో వివరించడం అనేది, ఖగోళంలో వివరించడం అనేది రెక్కలను పక్షి లేచిపోగా అసలు భౌతిక రూపమే లేని శక్తి గాలిలో పయనించడం అనేది సులువే కదా. ఆ విధంగా ఈ విశ్వాంతరాల్లో గల సర్వశక్తులను చూసుకుంటూ ఆ విధంగా సరాసరి ఇటు ఆత్మ పరమాత్మ వద్దకు చేరుతుంది. ఇక అక్కడ పరమాత్మతో కలిసి ఈ విశ్వంలో ఏం జరగాలో ఏం జరిపించాలో ఖచ్చితంగా ఆ కార్యాల్లో పంచుకుంటుంది. ఇక మరలా తెల్లవారేటప్పటికి ఒక ఉద్యోగి డ్యూటీ దిగి ఇంటికి వచ్చినట్టుగా సరాసరి తన యొక్క శరీరంలోకి వచ్చి మరలా చర్య తీసుకుంటుంది. ప్రశాంతంగా ఏం తెలియని రీతిలో, పైగా దానికి రూపం లేదు కనుక, కనిపించదు కనుక తన యొక్క గుట్లో మనం ఎలా డ్యూటీ పోయి వచ్చి పడుకుంటామో అలసిపోయి అది కూడాను అంతే. ఆ విధంగా మరలా రాత్రి కాగానే మరలా ఎప్పటిలాగానే వెళ్తుంది. ఈ విధంగా జీవితాంతం కూడాను అంతే. ఈ విధంగా ఏ జాతి ఆత్మలు ఆ జాతిగానే దొడ్లుగాను అక్కడ ఆ విశ్వదాత ఆధీనంలో ఉండగలవు. అలాగే వీడికి కూడా పయనించగలవు, కొత్త శరీరాలు దాల్చగలవు. మరోసారి వివరిస్తున్నాను. ఆత్మ అనేది రాత్రిళ్ళు శరీరాన్ని ఇక్కడ పెట్టి వెళ్ళినప్పుడు ఈ విశ్వంలో ఆ విశ్వదాత వద్దకు వెళ్ళి ఈ విశ్వం యొక్క బాధ్యత అంతా ఆ విశ్వదాత చెప్పినట్లు ఖచ్చితంగా సాగించబడు. ఇక తెల్లారే ముందర వచ్చి తన గూడైన శరీరంలో చేరి అలసట తీర్చుకుంటుంది కనుక నిద్రావస్థలోనే ఉంటుంది. చిత్రంగా శరీరాన్ని కదిలించడం ఏమిటి? తనకు ఎటువంటి అన్యాయం అపకారం జరగకుండా. విచిత్రంగా తాను నిద్రలో ఉంటుంది కనుక ఇక విచిత్రంగా తన రక్షణ అనేది మెలకు ఉంటుంది. ఆ విధంగా తన అలసట తీర్చుకున్నంతసేపు కూడాను శరీరం తన కోసం భద్రత వహిస్తుంది. ఇది మానవ జాతి ఆత్మల యొక్క తతంగాలు. విచిత్రంగా తాను రాత్రులు పనిచేస్తుంది, మనము పగులు పనిచేస్తుంటాం. తాను పనిచేస్తున్నప్పుడు మనం నిద్రపోతాం, మనం నిద్రపోయినప్పుడు తాను పనిచేస్తుంది. తన డ్యూటీగా అక్కడికి వెళ్తే ఇక్కడ తన ఇల్లు ఎలా అనేది సమస్య కదా. అక్కడ నుండి ఈ విశ్వాన్నే కదిలిస్తున్న ఈ ఆత్మ తన గూడైన ఆ శరీరాన్ని కాపాడుకోవడంలో తనకు అదెంతో సులువైన పని. ఉదాహరణకు ఒక రైలు తోలే డ్రైవరు ఈ రైలు అంతా కూడా తన ఆధీనంలోనే ఉంటుంది కదా. దానిలో గల ప్రయాణికులందరూ కూడా తన ఆధీనంలో ఉంటారు కదా. అందులోని భాగంగానే తాను కూడా తన ఆధీనంలో ఉన్నట్టే కదా. ఇది ఉదాహరణ. తాను ఆడికెళ్ళి ఈ విశ్వాన్ని నడిపించుతున్న క్రమంలో ఇంతటి విశ్వాన్ని కాపాడగలుగుతున్న ఆత్మ అనబడే ఆ పరమాత్మ తన శరీరాన్ని కాపాడుకోవడం అనేది అది రవంత పనే కదా. ఆ రైలు డ్రైవరు డ్యూటీ దిగి వచ్చిన తర్వాత తాను అలసట తీసుకుంటున్న ఆ స్థానం చాలా చిన్నగానే ఉంటుంది కదా. ఇక మరలా తాను వెళ్ళి చేస్తున్న పని అంతమందితో గల ఆ బరువైన రైలు బాధ్యతను ఖచ్చితంగా తానే వహించబడుతున్నాడు కదా. ఇది విచిత్ర విశ్వం.
దీని యొక్క రహస్యాలు తెలియడం అనేది మానవ మాతృలకు ఏమాత్రం అవకాశమే లేదు. సరే, ఇక ఉంటాను. విశ్వదాతకు సదా వందనాలు. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు సదా వందనాలు.